గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. కౌంటింగ్ కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలను కేటాయించినట్లు చెప్పారు. జూన్ 4న డ్రై డేగా ప్రకటిస్తున్నామన్నారు. అవసరమైన చోట 144 సెక్షన్ విధిస్తామని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు వరకు స్ట్రాంగ్ రూమ్లు అభ్యర్థులు, వాటి ప్రతినిధులు రోజుకు 2 సార్లు ఫిజికల్ గా పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేసింది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా ఆ రోజు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అటు కేంద్రంలో, ఇటు ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు సంబంధించి జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా ఫలితాలను ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రకటించాలని సిఈసి రాజీవ్ కుమార్ సూచించారు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు విజయవంతంగా జరుగుతున్నాయని సీఈఓలతో వర్చువల్ సమీక్షలో తెలిపారు. కౌంటింగ్ రోజు స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డిస్ప్లే బోర్డుల ద్వారా ఖచ్చితమైన ఫలితాలు వెల్లడించాలని చెప్పారు. కౌంటింగ్ కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలను కేటాయించినట్లు చెప్పారు. జూన్ 4న డ్రై డేగా ప్రకటిస్తున్నామన్నారు. అవసరమైన చోట 144 సెక్షన్ విధిస్తామన్నారు. జూన్ 4న కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కౌంటింగ్ రోజు, తర్వాత రోజు ఘర్షణలు జరగకుండా ప్రతిష్ట భద్రత కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రానికి 20 కంపెనీ బలగాలను కేటాయించామని వివరించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. భానుడి బగబగలకు ఉత్తరాది అగ్నిగుండమైంది. వడగాలుల ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో మంగళవారం 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మంగేష్పూర్, నరేలా ప్రాంతాల్లో 49.9 డిగ్రీలు, నజఫ్గఢ్లో 49.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర భారతంలోని ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. రాజస్థాన్లోని చురులో అత్యధికంగా 50.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఇక్కడి సాధారణ ఉష్ణోగ్రత కంటే 7 డిగ్రీలు ఎక్కువ. హర్యానాలోని సిర్సాలో 50.3 డిగ్రీలు, పంజాబ్లోని బంటిండాలో 49.3, ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో 49, ప్రయాగ్రాజ్లో 48.2, వారణాసి, కాన్పూర్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్లోనూ పలు చోట్ల 48 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు బయటకొస్తే అగ్నిగుండంలోకి అడుగుపెట్టినట్టే ఉంటుంది. కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతాయేమోనన్న భయంతో విద్యుత్ శాఖ అధికారులు వాటికి ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారంటే వేడి తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశ రాజధానిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అత్యవసర సందర్భాల్లో తప్ప బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎండ నేరుగా పడే బహిరంగ ప్రదేశాల్లో రేడియేషన్ శాతం అధికంగా ఉంటుందని తెలిపారు అధికారులు. అలాంటి ప్రదేశాల్లో కొద్దిసేపు ఉన్నా వడదెబ్బ తగిలి ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుందని వాతావరణ పరిశోధనా సంస్థ స్కేమెంట్ వెదర్ ప్రెసిడెంట్ మహేష్ పలావత్ తెలిపారు. పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తే ఉష్ణోగ్రతల పెరుగుదల వేగంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్ వైపు నుంచి వీచే వేడిగాలుల కారణంగా ఢిల్లీ శివారు ప్రాంతాలు ముందుగా వేడెక్కుతాయని ఐఎండీ రీజనల్ హెడ్ కుల్దీప్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ కారణంగానే ముంగేష్పూర్, నరేలా, నజఫ్గఢ్ ప్రాంతాలు వేడిగాలుల ప్రభావంతో బగబగా మండుతున్నాయని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో భానుడి బగబగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. సాధారణం కంటే 8 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముంగేష్పూర్ ప్రాంతంలో అత్యధికంగా 49.9 డిగ్రీలు నమోదవ్వగా ఆ తర్వాత అత్యధికంగా నజఫ్గఢ్ ప్రాంతంలో 49.8 డిగ్రీలు నమోదయ్యాయి. సుమారుగా ఇంకో 10 రోజుల వరకు ఢిల్లీలో ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని, వేడిగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ వాసులు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ సహా ఉత్తర భారతంలో ఉన్న చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బెంగళూరు ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమకు బుధవారం మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి హేమతో పాటు మరో 8 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. జూన్ 1న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో బెంగళూరు సీసీబీ పేర్కొంది. అయితే అనారోగ్య కారణాలతో ఈ నెల 27న విచారణకు హేమ హాజరు కాలేదు. హేమతో పాటు 86 మంది రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు పోలీసులు తేల్చారు. కాగా నటి హేమ తాజా నోటీసులకు ఎలా స్పందిస్తారు, విచారణకు హాజరవుతారా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. తెలంగాణ ఏర్పడి దశాబ్దం పూర్తయిన వేళ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఉత్సవాలకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న ఉదయం అమరవీరులకు ముఖ్యమంత్రి నివాళులర్పించి ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే అవతరణ ఉత్సవాల్లో పాల్గొంటారు. తెలంగాణ అవతరణ ఉత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించాలని భావిస్తుంది. ఉత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రాష్ట్ర ప్రత్యేక గీతంతో పాటు అధికారిక నూతన చిహ్నాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రముఖ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న తెలంగాణ గీతాన్ని మళ్లీ కంపోజ్ చేయించడం, అందులో కీరవాణి స్వరాలు సమకూరుస్తుండడం వివాదాస్పదమవుతుంది. తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. జయ జయ హే తెలంగాణ పాటను కంపోజ్ చేసేందుకు తెలంగాణ సంగీత దర్శకులు ఎవరూ లేరా అని ప్రశ్నిస్తోంది. ఈ పాట తెలంగాణ ఆత్మగౌరవమన్న టీసీఎంఏ కీరవాణి మ్యూజిక్ చేయడం తమతో పాటు తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని పేర్కొంది. మరోవైపు తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతాన్ని అందించడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యంతరం తెలిపారు. అందశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పెత్తడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు గడిచాక గీత స్వరకల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరం వచ్చిందని ఆర్ఎస్పీ ట్వీట్ చేశారు. తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలమన్న ఆయన కీరవాణి స్వరకల్పన చేయడానికి నాటు పాట కాదని ఘాటుగా స్పందించారు. ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో స్పందించారు. రాష్ట్ర గీత రూపకల్పన బాధ్యతలు అందశ్రీకి ఇచ్చామని సీఎం చెప్పారు. అందశ్రీ ఎవరిని ఎంచుకొని గేయ రూపకల్పన చేస్తారనేది ఆయన ఇష్టమని, ఏ సంగీత దర్శకుడిని పెట్టి చేయాలనేది తన పని కాదని రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలోనూ రేవంత్ సర్కార్ మార్పులు చేర్పులు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ రాచరిక పాలనను గుర్తులని, వాటిని తొలగిస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ చిహ్నం రూపకల్పన బాధ్యతను నిజామాబాద్ వ్యక్తికి అప్పగించారు. తెలంగాణ పోరాటాలు చిహ్నాలు, తెలంగాణ తల్లి, రాష్ట్ర గీతం ఉండేలా చిహ్నం ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి రాష్ట్ర చిహ్నంలో నుంచి కాకతీయ తోరణం, చార్మినార్ను తొలగించడం ఖాయంగా కనిపిస్తుంది. దీనిపైన వివాదం చెలరేగుతుంది. కాకతీయ తోరణం తొలగించడాన్ని వరంగల్ జిల్లా ప్రజలు, నేతలు వ్యతిరేకిస్తున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చార్మినార్ను తొలగించడాన్ని ఎంఐఎం వ్యతిరేకిస్తోంది. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరికి మధ్య గొడవ జరిగింది. మహేష్ గౌడ్ చేతి నుంచి మైక్ లాక్కున్న పాషం యాదగిరి రచ్చ చేశారు. ఓ పాట ఆవిష్కరణ సభలో ఈ గొడవ జరిగింది. రేపు చంద్రబాబు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఆంధ్ర తెలంగాణ కలిపేస్తారేమోనని భయం అవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పాషం. తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకుని దశాబ్ది ఉత్సవాలు ఎలా చేస్తారు? తెలంగాణ ఐక్యవేదిక తరపున ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామంటూ పాషం పిలుపునిచ్చారు. జూన్ 2న జరిగే సన్మానానికి ఎవరూ వెళ్లొద్దని పిలుపునిచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మేడారం సమ్మక్క సారక్క పూజారులు రంగంపేటలో నూతనంగా నిర్మించిన ధార్మిక భవన్ ముందు ధర్నా చేపట్టారు. వారు ఈ భవనాన్ని మేడారం ధార్మిక భవన్ గా నామకరణం చేసి పూర్తిగా తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పూజారులు వేద పాఠశాల నిర్వహణను వెంటనే రద్దు చేయాలని, సమ్మక్క సారక్క జాతర కార్యనిర్వహణ హోదాను అసిస్టెంట్ కమిషనర్ స్థాయి నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయికి పెంచాలని కోరుతున్నారు. మేడారం జాతర కార్యాలయ పరిధిలో శాశ్వత పోస్టులను మంజూరు చేయాలని పూజారులు డిమాండ్ చేస్తున్నారు. జాతర సమయంలో ఆదివాసీలకే లిక్కర్, కొబ్బరికాయలు, బెల్లం షాపులు ఇవ్వడానికి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఆర్టీఏ కార్యాలయాలు, చెక్ పోస్టుల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది. ఏసీబీ రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో నివ్వెరపోయే అంశాలు వెలుగు చూశాయి. కార్యాలయాల్లోనే పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయి. అక్రమాల్ని అరికట్టాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు.
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామంటూ బీజేపీ చెబుతున్న మాటలు వట్టి ప్రగల్భాలేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఆ పార్టీ 200 స్థానాల మార్కును కూడా దాటలేదని పేర్కొన్నారు. పంజాబ్లోని అమృత్సర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గుతున్నాయని చెప్పారు. మా స్థానాలు పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. 400కు పైగా నియోజకవర్గాలను గెలుచుకుంటామని కమలదళం చెబుతున్న మాటల్లో అర్థం లేదని ఎద్దేవా చేశారు ఖర్గే. చెంచల్గూడ జైలు నుంచి సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 22వ తేదీన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉమామహేశ్వరరావును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు విచారించింది. నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటే అక్రమాస్తుల వివరాలను బయటపడే అవకాశం ఉందని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టును కోరారు. ఈ క్రమంలో న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి అనుమతించింది. నందమూరి బాలయ్యపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. హీరోయిన్ ను బాలయ్య తోసేశాడని ఫైర్ అవుతున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ చేసిన ఓ పనితో అందరికీ షాక్ ఇచ్చాడు. తన పక్కనే ఉన్న హీరోయిన్ అంజలిని ఒకేసారి పక్కకి నెట్టేశాడు. ఆ వెంటనే బాలయ్య మళ్ళీ అంజలితో ఏదో మాట్లాడి ఓ హైఫై ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా మహిళలంటే మీకు అంత చులకన అంటూ పోస్ట్ చేసింది వైసీపీ. జూన్ 4 తర్వాత అవినీతి పరులపై చర్యలు ముమ్మరం చేస్తామన్నారు ప్రధాని మోడీ. 2014 ముందు దేశంలో రోజుకో స్కామ్ జరిగేదని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక స్కామ్లన్నీ ఆగిపోయాయని తెలిపారు. జార్ఖండ్లోని దుమ్కాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా జేఎంఎం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని విరుచుకుపడ్డారు. కేంద్రంలో మోడీని తొలగించాలని ఈ 2 పార్టీలు కోరుకుంటున్నాయని తెలిపారు. ఎందుకంటే తనను తీసేస్తే మళ్లీ స్కామ్లు చేసే అవకాశం దొరుకుతుందని వారు భావిస్తున్నారని విమర్శించారు. జేఎంఎం కాంగ్రెస్లు జార్ఖండ్ను అన్ని విధాలుగా లూటీ చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. మోసాలు జరగడానికి ఇక్కడి ప్రజలు అనుమతించబోరని తేల్చి చెప్పారు. జేఎంఎం కాంగ్రెస్ వ్యక్తుల నుంచి నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయని చెప్పారు. ఈ డబ్బంతా మద్యం కుంభకోణం, కోట్ల రూపాయల టెండర్ స్కామ్, మైనింగ్ స్కామ్ నుంచి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ 2 పార్టీలు సైన్యం భూమిని కూడా లాక్కున్నాయని, ఇప్పుడు పేదలు, గిరిజనుల భూమి కబ్జాకు గురవుతుందని మండిపడ్డారు. ఇండియా కూటమిలోని వ్యక్తులు ముస్లింలకు మత ప్రాధికరణ రిజర్వేషన్లు ఇవ్వాలని ఉవ్విల్లూరుతున్నారు. కానీ మోడీ జీవించి ఉన్నంత కాలం గిరిజనులు, దళితులు రిజర్వేషన్లు లాక్కోలేరు అని వెల్లడించారు. నాపై హిందూ ముస్లిం ఆరోపణలు చేస్తున్నారని, కానీ ఎంత బురద జల్లితే కమలం అంత వికసిస్తుందని చెప్పారు. జార్ఖండ్లో చొరబాటుదారుల సంక్షోభం ఉందని ఆరోపించారు. ప్రజలను లూటీ చేయడంలో కాంగ్రెస్ ముందుంటుందని తెలిపారు. పేదల జీవితాల్లో బీజేపీ ఎంతో మార్పు తెచ్చిందని కొనియాడారు. వచ్చే 5 ఏళ్లలో 3 కోట్ల మంది తల్లులు, సోదరిమణులను లఖ్పతి దీదీలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. साथियों, जेएमएम और कांग्रेस झारखंड को हर तरह से लूट रहे हैं. आप देखिए, यहां इतने खूबसूरत पहाड़ है, लेकिन झारखंड की चर्चा ये खूबसूरत पहाड़ों से नहीं हो रही है. झारखंड की चर्चा नोटों के पहाड़ के लिए हो रही है. कहीं नोटों का पहाड़ 19 करोड़, कहीं नोटों का पहाड़ 35 करोड़, कहीं नोटों का पहाड़ 300 करोड़. भाई बहन, मैं आपको बताता हूं, मैं तो प्रधानमंत्री हूं ना, 13 साल मुख्यमंत्री रहा था, लेकिन मैंने अपनी आंखों से नोटों का पहाड़ कभी देखा नहीं है. पहली बार टीवी पे देखा. ये कितने बड़े मगरमच्छ है, आप देखिए. जेएमएम कांग्रेस वालों के यहां नोटों के पहाड़ पकड़े जा रहे हैं. ये पैसा कहां से आ रहा है? ये पैसा आ रहा है शराब के घोटाले से. ये पैसा आ रहा है करोड़ों रुपयों के टेंडर के घोटाले से.
ये पैसा आ रहा है खान, खनिज, खनन घोटाले से। अकेले साहिबगंज जिले में 1000 करोड़ के खनन घोटाले का पता लगा है। साथियों, इन लोगों ने जमीनें हड़पने के लिए अपने माता पिता का नाम बदल दिया। अब गरीबों, आदिवासियों की जमीन कब्जा की जा रही है। सेना, हर कोई जिसका सम्मान करते हैं, इन लोगों ने सेना तक की जमीन को उसको भी लूटा। आपको झारखंड को इन लोगों से मुक्ति दिलानी ही होगी। भाइयों और बहनों, जेएमएम वालों ने आपकी थाली का राशन लूट लिया है, उनको शर्म नहीं आई। మరో 4 రోజుల్లో టీ20 ప్రపంచ కప్ మొదలు కానుంది. అమెరికా వెస్టిండీస్ వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది. కీలక జట్లలో కొన్ని అమెరికాకు, మరికొన్ని వెస్టిండీస్కు చేరుకున్నారు. కొన్ని జట్లు ప్రాక్టీస్లో నిమగ్నమయ్యాయి. టీ20 ప్రపంచ కప్ ఫీవర్ మొదలైంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టీం సభ్యులు న్యూయార్క్లో ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. దాదాపు 4 గంటల పాటు ముమ్మరంగా సాధన చేశారు. వాతావరణం కండిషన్ బట్టి తొలి రోజు కేవలం రన్నింగ్కే పరిమితమయ్యారు. తొలుత ఐర్లాండ్లో ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. ఇందులో సీనియర్ ఆటగాళ్లను బరిలోకి దించాలని ఆలోచన చేస్తోంది టీమిండియా. ఆటగాళ్లంతా ఇప్పటికే న్యూయార్క్కు చేరుకున్నారు. కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, రింకు కూడా ప్రాక్టీస్లో ఉన్నారు. వార్మప్ మ్యాచ్ని న్యూయార్క్లో ఆడాలన్నది టీమిండియా ప్లాన్. ఐసీసీ మాత్రం ఫ్లోరిడాలో వార్మప్ మ్యాచ్ నిర్వహిస్తుంది. టీమిండియా అభ్యర్థనకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే జట్టుకు మేలు చేస్తుందని అంటున్నారు. ఇదే మైదానంలో రోహిత్ జట్టు పాకిస్తాన్తో తలపడబోతుంది. మ్యాచ్కు ముందు పరిస్థితులను తగ్గట్టుగా భారత ఆటగాళ్లు అలవాటు పడితే గెలుపు సునాయాసమని అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్కు సచిన్ టెండూల్కర్ హాజరు కానున్నట్టు తెలుస్తోంది. మొత్తం 20 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్లో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. అక్కడ జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. ఇక్కడ తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్లో ప్రవేశిస్తాయి. గ్రూప్ ఏలో భారత్, కెనడా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, అమెరికా జట్లు ఉండనున్నాయి. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.